మరి ఈ యొక్క కథ ఎక్కడండి ప్రారంభమైంది అంటే యుగాలు 4 కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 3 యుగాలు దాటినటువంటి తదుపరి జరిగినటువంటి చరిత్ర. మరి ఈ చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది అంటే పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యం అనేటువంటి ప్రాంతంలోనికి మహర్షి బృందమంతా కూడా చేరుకొని ఆ మహర్షి బృందమంతా కూడా కలియుగమునందు మానవ మాతృలైనటువంటి వారు తెలిసి తెలియక అపరాధములు చేస్తుంటారు కనుక వారు చేసినటువంటి పాపములను తొలగించి మరి ఎదుటివారు ఒక మాట అనగానే రెండవ మాట అందామా అని రెట్టింపైనటువంటి కోపం వస్తుందే తప్ప వాళ్ళు అన్నారండి మేము ఊరుకుంటామని అంటామా అనం కదా. మరి ఇంతటి ఉదారమైనటువంటి స్వభావం కలిగి భక్తులు చేసినటువంటి ఆ తప్పులను క్షమించగలిగినటువంటి ఆ గుణం ఏదైతే ఉన్నదో, ఆ లక్షణం ఏదైతే ఉన్నదో అటువంటి ఉదార స్వభావమైనటువంటి వాడు ఒక్కడు అవసరం అని చెప్పి ఆలోచించి మహర్షి బృందమంతా కూడా నైమిషారణ్యమునందు యథావిధిగా యాగమక దానిని ప్రారంభం చేశారు.